ఓం కుమార గురవే నమ. ఓం శ్రీ గురుభ్యో నమ. పురాణ పురుష యోగిరాజ శ్రీ శ్యామాచరణ లాహిరి 9వ అధ్యాయము యోగ సాధన రహస్యం. 9వ అధ్యాయంలో 10వ భాగము 285వ పేజీ. కింద లైన్స్ ఇచ్చినవి స్టార్ పెట్టి రాసినవి. సు అంటే సుందరమైన, కం అంటే బ్రహ్మాకాశం. సుందర రూప బ్రహ్మాకాశంలో ఉంటేనే సుఖం. ధు అంటే దూరమైన, కం అంటే బ్రహ్మాకాశం అంటే ఆ సుందర రూప బ్రహ్మాకాశానికి దూరంగా ఉంటే దుఃఖమే. అంటే క్రియకు పరావస్థలో ఉండటమే సుఖం, అందులో ఉండకపోవడమే దుఃఖం. ఈరోజు 286వ పేజీలో కఠోపనిషత్తులా చెబుతుంది. నత్ర సూర్యో భాతి నచంద్ర తారకం నేమా వజ్యతో భాంతి మృతో యమగ్ని తమేవ భాంత మనుభాతి సర్వం తస్య భాషా సర్వమిదం విభాతి. అంటే అక్కడ సూర్యకిరణాలు ప్రసరింపచాలవు, చంద్ర తారకల కాంతి కూడా అక్కడికి చేరలేదు, విద్యుత్ కాంతి కూడా దాని ముందు వెలవెలబోతుంది. అగ్ని సంగతి చెప్పవలసిన పనే లేదు. శాశ్వత కాలంలో దేదీప్యమానంగా ఉండేవాడి జ్యోతి వల్లనే కనిపించే సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు జ్యోతిష్మంతాలయ్యాయి. యోగిరాజులు చెప్పిన రీతిగా ధ్యానం చేయమని ఎన్నడూ చెప్పేవారు కాదు, కానీ క్రియా యోగాభ్యాసాన్ని నొక్కి చెబుతుండేవారు. నిజానికి క్రియాయోగమే గీతలో చెప్పిన కర్మయోగం. సాధారణంగా ధ్యానం అంటే అర్థం ఆజ్ఞాచక్రంలో ఒకానొక కల్పిత దేవతామూర్తిని లేదా ఇష్టమూర్తిని ముందుకు అవధారణ చేసి దాంట్లో తన్మయత్వంతో మెల్లమెల్లగా సమాధిలోకి ముందుకు వెళ్ళటం. ఇది అసలైన విషయం. సిద్ధ విద్యన్న ఇదే, అదే క్రియాయోగం కూడాను. ఇది మళ్ళీ చెప్తాను. యోగిరాజులు చెప్పిన రీతిగా ధ్యానం చేయమని ఎన్నడూ చెప్పేవారు కాదు, కానీ క్రియాయోగాభ్యాసాన్ని నొక్కి చెబుతుండేవారు. నిజానికి క్రియాయోగమే గీతలో చెప్పిన కర్మయోగం. కర్మయోగం అంటే ఈ ప్రాణాయామం చేయటమే కర్మయోగం. సాధారణంగా ధ్యానం అంటే అర్థం ఆజ్ఞాచక్రంలో ఒకానొక కల్పిత దేవతామూర్తిని లేదా ఇష్టమూర్తిని ముందు అవధారణ చేసి దాంట్లో తన్మయత్వంతో మెల్లమెల్లగా సమాధిలోకి ముందుకు వెళ్ళటం. కానీ యోగిరాజులు నిర్దేశించిన మార్గం ఇది కాదు. వారు ఈ విషయంలో ఏమని ఉపదేశించేవారంటే, రేచక పూరకాల ద్వారా షట్చక్రాలో అంతర్ముఖులు అయినందువల్ల ప్రాణవాయువు రాకపోకల ద్వారా కేవల కుంభకం దానంతట అది సిద్ధిస్తుందని, పైగా అన్ని రకాల చంచలత్వాలు సమాప్తమైపోతాయి. ఆ తర్వాతే ధ్యానానికి వాస్తవ ఆధారం ఏర్పడుతుంది. ఇదే మన సిద్ధ విద్యలో మన గురువులందరూ మనకు ఉపదేశించింది కూడా. దీని తర్వాత యోని ముద్ర ద్వారా ఆత్మ సాక్షాత్కారం లేదా ఆత్మ దర్శన తన్మయత ప్రాప్తిస్తుంది. ఇంకా ముందుకు సాగిన మీదట సమాధి అవస్థ సిద్ధిస్తుంది. ప్రాణాపాయాన్ని సమాయుక్తం చేయడం వల్ల కేవల కుంభకం ఏర్పడుతుంది. దానివల్లే మనకి ఆత్మ సాక్షాత్కారానికి అన్నిటికీ అవకాశం ఉంటుంది, సిద్ధిస్తుంది అని చెప్పారు. అన్ని రకాల చంచలత్వాలు సమాప్తమైపోతాయి. ఆ తర్వాతే ధ్యానానికి వాస్తవ ఆధారం ఏర్పడుతుంది. దీని తర్వాత యోనిముద్ర ద్వారా ఆత్మ సాక్షాత్కారం లేదా ఆత్మదర్శన తన్మయత ప్రాప్తిస్తుంది అని చెప్పారు. ఇంకా ముందుకు సాగిన మీదట సమాధి అవస్థ వస్తుంది అన్నారు. ఇందులో ఏ రకమైన కష్టమూ కలగదు. ఈ సందర్భంలో గీతావాణిలో స్పష్టమైన సూచన ఉంది. రాజవిద్యా రాజగుహ్యం పవిత్రమిదముత్తమం ప్రత్యక్షావగమం ధన్యం సుసుఖం కర్తుమవ్యయం. గీత 9వ అధ్యాయంలో 2వ శ్లోకం ఇది శాస్త్ర సమ్మతమైన కారణముగా అన్ని విద్యలలోకి రాజవిద్య రాజు వంటి విద్యగా, అంటే శ్రేష్టము, అత్యంత రహస్యము, పవిత్రము కూడా. ప్రాణకర్మ రూపమైన ఈ ధర్మం ప్రత్యక్షము, స్పష్టము, సుఖంగా, విశ్రాంతిగా చేసుకోగలిగింది. ఇది అవ్యయం, అక్షయం. దీనికి ఎప్పుడూ నాశనం లేదు. ఇందుకే యోగిరాజులు
ఇలా అన్నారు. కష్టం కలుగుతుందంటే క్రియ సరిగా జరగడం లేదన్నమాట. ఈ కర్మ చేయడం వల్ల కర్మ పరిసమాప్తి కలుగుతుంది. ప్రాణవాయువు చంచలత్వం వల్లనే సమాప్త కర్మలు ఉత్పన్నమవుతున్నాయి. అది స్థిరమైన మీదట ఇక మరే కర్మ మిగలదు. ఈ అవస్థనే కర్మాతీతావస్థ అంటారు. దీన్నే యోగిరాజులు క్రియాపరావస్థ అంటుండేవారు. ఆ పరావస్థే అంటే కర్మాతీతావస్థే అందరికీ లక్ష్యము, అందరూ కోరుతుండేది. అదే పరమ ధామం. అందువల్ల పరావస్థలో ఉండండి. ఇంతకు మించి మరేమీ లేదు. ఎందుకంటే ఆ స్థిరావస్థే బ్రహ్మ. నిశ్చలం బ్రహ్మ ఉచ్యతే అంటే స్థిర లేదా నిశ్చల అవస్థే బ్రహ్మ అని చెబుతుండేవారు. క్రీస్తు శకము 1873 ఆగస్టు 16న ఇలా రాశారు. ఈరోజు చాలాసేపు ఊపిరి ఆగిపోయి ఉంది. నేనే సూర్య భగవానుణ్ణి. నా రూపం నల్లచంద్రుడు. 19 ఆగస్టున కృష్ణచంద్రుడి బొమ్మ ఒకటి గీసి దాని పక్కన ఇలా రాశారు. యోగులకు కూటస్థంలో కనిపించే కృష్ణచంద్రుడు నల్లటి చంద్రబ్రహ్మం. నల్లటి చంద్రబింబం. కృష్ణుడంటే నల్లటి చంద్రుడు. దీని తర్వాత చాలా రోజులకు కృష్ణుడు ముఖాకృతి ఒకటి గీసి దాని పక్కన ఇలా రాశారు. కూటస్థంలో నేను చూస్తున్న కృష్ణుడి మూర్తి కూడా లేకుండా పోయింది. దీని తర్వాత 1000 మంది కృష్ణుల్ని చూశాను. ఆ తర్వాత భారీ కృష్ణుని చూసేసరికి భయం వేసింది. అంటే లోపల ఒక జ్యోతిని చూశాను. దాన్ని వర్ణించలేం. ఆ జ్యోతి తప్ప మరేదీ లేదు. ఇప్పుడు కఠినావస్థ ఏర్పడింది. ఈ అవస్థలో గొప్ప ఆనందం ఉంది. ఇదే బ్రహ్మ విరాట్ మూర్తి రూపం. ఆ తర్వాత ఇంకా ముందుకు వెళ్ళి క్రీస్తు శకము 1873 ఆగస్టు 31న ఇలా రాశారు. ఆ కృష్ణుడు కూడా మహాశూన్యంలో అంటే శూన్యానికి లోపలుండే శూన్యంలో కలిసిపోయాడు. అందువల్ల ఇలా రాశారు. దీన్నే ఉద్దేశించి అర్జునుడు అన్నాడు, ఆ దేవతా గణమంతా నీలోనే ప్రవేశిస్తుందని. ఆ శూన్యం ఎలా ఉంది? ఈ విషయంలో వారు ఇలా రాశారు. కానీ ఎన్ని క్షణాల వరకు చూడగలుగుతాం? ఈ విషయంలో వారు ఇలా రాశారు. నేను తప్ప మరేదీ లేదు. మరి నేను లేను. కేవలం నిర్మల శూన్య వర్తమానమే ఉంది. అదే నా పదం అంటే స్వరూపం. ఇప్పుడు శ్వాస లోపల అంటే సుషుమ్నలో సాగుతుంది. ఆ లోపల శ్వాసే నారాయణుడు. ఇదే అంత, అన్నిటికీ ఉత్పత్తి స్థానం. అదే కారణజలం. దీన్నే భవసాగరం దాటి దిగటం అని అంటారు. మహాయోగులు ఈ స్థితిలోనే నెలకొని ఉంటారు. నేనే ఆత్మసూర్యుణ్ణి. నా నుంచే సమస్త జగత్తు ప్రకాశిస్తుంది. ఈ స్థితిలో ఉండి ఇలా రాశారు. ఇప్పుడు ఏం తెలిసి వచ్చిందంటే ఆ ఆత్మసూర్యుడే నేనని. నేను ఆత్మసూర్య రూపుణ్ణి అయినప్పుడు నా తేజస్సంతా సర్వవ్యాపి అయిన బ్రహ్మ. నాకు చేతులు కాళ్ళు లేవు. కేవలం అఖండ మండలాకారంగా ఉన్నాను. నా తేజస్సు సమస్త చరాచర జగత్తులో వ్యాపించి ఉంది. శాస్త్రాల్లో ఇలా చెప్పారు. అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్పదం దర్శితం ఏన తస్మే శ్రీ గురవే నమః. ఈ స్థితే యథార్థమైన గురుపదానికి సంధ్య. ఇందువల్లే యోగిరాజులు ఒక సూర్యుడి బొమ్మ గీసి దాని పక్కన ఇలా రాశారు. ఈ ఆత్మ సూర్యబింబమే గురు రూపం. ఇదే ప్రత్యక్ష గురువు అంటే మహాదేవుడు. ఆ మహాదేవుడే ఆది గురువు. యోగిరాజులకు కూడా అదే ఆదిగురు స్థితి కలిగిన మీదట వారు ఇలా రాశారు. దేవాది దేవుడైన మహాదేవుడు శివుడు ధ్యానమగ్నుడయి ఉన్నట్టుగానే యోగిరాజులు కూడా ఎప్పుడూ కేవల కుంభస్థితి పొంది మహాదేవుడి మాదిరిగా ధ్యానస్థులయ్యారు. తలలో ఎప్పుడూ బరువుగా ఉంటుంది. శివనేత్రం మాదిరిగా 2 కళ్ళు పైకి తిరిగి నిలిచి ఉంటాయి. వాటిని కిందగా దింపే ప్రయత్నం చేసినప్పటికీ కూడా దిగవు. ఈ స్థితిలో నోట మాట రాకపోవటానికి కారణం మాట్లాడాలని అనిపించకపోవడమే. అందువల్ల మాట్లాడకపోవటమే మంచిది. అందుకే వారు మళ్ళీ ఇలా రాశారు.
ఈ స్థితిలో మాట్లాడాలని కోరిక కలగదు. కోరికే లేనప్పుడు మాట్లాడే వారెవరు? అందువల్ల మౌనంగా ఉండిపోయారు. అంతేకాకుండా భక్తులందరికీ ఉపదేశం చేసేటప్పుడు ఈ అవస్థే పొందటానికి ఉపాయం తెలియజేస్తూ ఇలా చెబుతుండేవారు. అంటే ప్రతిరోజు కనీసం ఒకసారి ఒక ఆసనం మీద ఎంతసేపు కూర్చోగలిగితే అంతసేపు కూర్చుని క్రియ చేయండి. అలా చేస్తేనే అంతా ప్రాప్తిస్తుంది. యోగిరాజులు ఇంకా ఏం చెప్పేవారంటే, ఒకవేళ ఎవరైనా ఈ జన్మలోనే ముక్తావస్థ పొందాలని కోరినట్లయితే అంతరికత, శ్రద్ధ, దృఢతలతో క్రియాయోగం చేసిన మీదట అది సంభవమవుతుంది. కింద స్టార్ పెట్టి రాసినవి. ఇక్కడ చెప్పుకోవలసింది ఏమిటంటే, యోగి చక్షువును గురించి స్వామి రామకృష్ణన్ దేవ్ పరమహంస మాస్టర్ మహాశైలకు బ్రాకెట్లో మహేంద్రనాథ్ గుప్తా అంట ఇలా చెప్పారు. యోగి మనస్సు ఎప్పుడూ ఈశ్వరుడిలో లీనమై ఉంటుంది. సర్వదా ఆత్మలో మునిగి ఉంటుంది. పిచ్చుకున్న కళ్ళను చూస్తేనే ఇది తెలుస్తుంది. పక్షి తన మనస్సంతా గుడ్డు మీదే ఏకాగ్రంగా పెట్టి గుడ్డును పొదుగుతుంది. పైన ఉండేది నామమాత్రంగానే. నువ్వు నాకా చిత్రం చూపించగలవా? దానికి జవాబుగా మాస్టర్ మహాశయులు ఇలా అన్నారు. మీ ఆజ్ఞ ప్రయత్నిస్తాను. ఎక్కడైనా తటస్థపడుతుందో శ్రీ శ్రీ రామకృష్ణ కథామృతం 3వ భాగం 2వ ఖండికలో ఉందంట. నెక్స్ట్ మావుల్లో ఉన్నది 291వ పేజీ. యోగిరాజులు తమ ద్వారా వెల్లడైన ప్రాణాయామాన్ని 3 భాగాలుగా విభజించారు. అధమం, మధ్యమం, ఉత్తమం. ప్రారంభ స్థితిలో అసభ్యాస కారణంగా, అంటే అలవాటు లేకపోవటం వల్ల సాధకుడికి అధమ ప్రాణాయామం జరుగుతుంది. ఈ సమయంలో ఎక్కువగా చెమట పడుతూ ఉంటుంది. అటుపైన ఇంకా అభ్యాసం చేస్తున్న మీదట మధ్యమ ప్రాణాయామం జరుగుతుంది. ఈ సందర్భంలో ఇలా రాశారు వారు. అంటే శరీరం మధ్య మధ్యలో అదురుతూ ఉంటుంది. లోపల నుంచి ఏదో తోస్తున్నట్టు ఉంటుంది. దానివల్ల శరీరం వణుకుతుంటుంది, కదులుతుంటుంది. ప్రాణాయామం చేస్తుండగా అలా జరిగినప్పుడు దాన్ని మధ్యమ ప్రాణాయామం అంటారు. దాని తర్వాత ఉత్తమ ప్రాణాయామం జరిగినప్పుడు ఒళ్ళు తేలిక పట్టడం వల్ల పైకి లేస్తుంది. ఈ ఉత్తమ ప్రాణాయామంలో సిమ్ షిమ్ అన్న శబ్దం పుడుతుంది. షిమ్ సిమ్ అనే శబ్దం పుడుతుంది. దానే ప్రాణధ్వని అంటారు. ఇందుకే వారిలా రాశారు. పైన తురియంలో స్థానంలో జరుగుతున్నప్పుడు షిమ్ సిమ్ అనే శబ్దం వస్తుందంట. అదే అందరికీ చెప్తున్నారు కదా, అట్లా సిమ్ ధ్వని జోరుగా వెలువడింది. ఈ ఉత్తమ ప్రాణాయామాన్ని గురించి వారు రాశారు. ప్రచలితమైన సాధారణ ప్రాణాయామంలో రేచక, పూరక, కుంభకాలనే 3 కర్మలు ఉన్నాయి. కానీ రాజయోగంలో, అంటే యోగిరాజుల ద్వారా వెల్లడైన ప్రాణాయామంలో కేవల రేచక, పూరకాలు 2 కర్మలున్నాయి. ప్రయత్నించి కుంభకం పట్టవలసిన అవసరం లేదు. అంతర్ముఖ భావంతో రేచక, పూరక కర్మలు 2 చేస్తూ ఉంటే కుంభకం దానంతట అది కలుగుతుంది. ఇదే మన సిద్ధరీత్య. అందరూ ముక్కుతో ఊపిరి తీసుకుంటారు, విడుస్తారు. కానీ ఏ కారణంగానైనా ముక్కు మూసుకుపోయినట్లయితే నోటితో శ్వాసిస్తుంటారు. ఈ కారణంగానే ముక్కు ద్వారా ఊపిరి పీల్చడము, విడవడము, అంటే పూరక రేచకాలు చేయటము, కొద్ది క్షణాలు ఊపిరి నిలిపి కుంభకం పట్టడము అన్న విధానం ప్రచలితమైంది. కానీ రాజయోగంలో, అంటే యోగిరాజుల ద్వారా వెల్లడైన ప్రాణాయామంలో ముక్కు ద్వారా గాని నోటి ద్వారా గాని ఊపిరి తీసుకోవడం, విడవటం వంటి పని లేదు. అంటే బయటి గాలి ద్వారా ఇడా పెంగులతో లేదా 2 ముక్కులతోనూ ఊపిరి తీసుకోవడం, విడవడం లేవన్నమాట. ఇది పూర్తిగా లోపల వైపు జరిగేది. ఇదే సిద్ధరీత్య. లోపలున్న ప్రాణ అపాన వాయుల ద్వారానే ఈ పని జరుగుతుంది. ఇడా పెంగళులే జీవుణ్ణి ప్రకృతి వైపు ఆకర్షిస్తాయి. ఇందువలనే ఇడా పెంగళుల్ని ఆరంభంలోనే విడిచిపెట్టి సుషుమ్నలో అంతర్గతంగా ప్రాణాపానాల గమనం వల్ల ప్రాణాయామం జరపటంలోనే దీని ప్రాముఖ్యం ఉంది. ఇది చాలా విశ్రాంతి కలిగిస్తుంది. ఇది పూర్తిగా గురుముఖంగా నేర్చుకోవలసిన విద్య. దీనివల్ల
ఏ విధమైన హాని అనిష్టము సంభవించవు. ఇందుకే యోగిరాజులు అంటుండేవారు, అంతర్ముఖ భావంతో చేసే ఉత్తమ ప్రాణాయామ కాలంలో రేచకం చేసేటప్పుడు మధురమైన మురళీధ్వని వెలువడినట్లు పూరక సమయంలో వెలువడదు. శూన్యానికున్న రూపమే అసలు బ్రహ్మరూపం. ఇప్పుడు ఇంకా మజా అంటే ఆనందం కలుగుతుంది. నాలిక ఇంకా పైకి లేస్తుంది. ఈ అంతర్ముఖ ప్రాణాయామంలోనే రేచక కాలంలో వెలువడే షిం షిం శబ్ద రూపమైన ప్రణవధ్వనిలో మనసును లయం చేయడం వల్లనే అన్ని రకాల కర్మ భ్రమ దూరమైపోతాయి. ఈ ఉత్తమ ప్రాణాయామాన్ని గురించి తమకు కలిగిన అనుభూతిని, ఉపలబ్ధిని గురించి క్రీస్తు శకము 1872 నుంచి 1873 వరకు వేరు రోజుల్లో వేరు విధాలుగా రాశారు. అంటే క్రియ చేస్తుండగా హఠాత్తుగా తమంతట తాము లేచి నిలబడిపోయారు. తెలివి వచ్చిన తర్వాత మళ్ళీ ఆసనం మీద కూర్చుని ఊపిరి విడిచారు. అంటే సిద్ధాసనం వేసి కూర్చుని క్రియ చేస్తుండగా అకస్మాత్తుగా ఆసనం మించి లేచి నిలబడ్డారు. అంటే ఒక పెద్ద రాతిని 10 మంది కలిసి బలంతో పైకి ఎత్తినట్లే శరీరం వాయు బలం వల్ల పైకి లేస్తుంది, కానీ భూమిని అంటే మూలాధారాన్ని విడవటం జరగదు. అలాగే యోగి మూలాధారానికి కొంచెం కింది భాగం అంటే పాదం ఆనుకునే ఉంటుంది. వాయువంతా శూన్యంలో కలిసిపోయినప్పుడు శూన్యం ద్వారా అంతటా వెళ్ళగలుగుతుంది. మనస్సు ద్వారా మనసు అంతటా ఉంటూ పోగలిగితే అది సర్వవ్యాప్తమవుతుంది. దాని తరువాత అంతా తెలుసుకోగలుగుతాడు. చివరికి సర్వం బ్రహ్మమయం జగత్తు అంటే ప్రపంచమంతా బ్రహ్మమయమే అనే సర్వజ్ఞాత్మతా స్థితి కలుగుతుంది. ఆ తర్వాత ఈ ప్రకారంగా ఆత్మ చింతన చేస్తుండగా చిత్తం దానిలో మునిగి ఉండటం వల్ల మననం జరుగుతుంది. ఈ విధంగా మననం చేస్తుంటే అల్పమాత్రంలో మనసు లయమవుతుంది. దానివల్ల ధ్యానం కలుగుతుంది. ఈ విధంగా ధ్యానం చేస్తుంటే సమాధి జ్ఞానం కలుగుతుంది. ఈ విధంగా బృహత్ జ్ఞానం కలగటం వల్ల పవిత్రత భావము కలుగుతాయి. మరో చోట రాశారు, అంటే ఇలా ఉత్తమ ప్రాణాయామం చేయడం వల్ల చాలా ఆనందం కలిగింది. శరీరం కొంచెం తేలిక పడింది. ప్రాణాయామం చేస్తుండగా వాయువు స్థిరమైన మీదట లోపల నుంచి శరీరంలో తోసినట్లయింది. క్రీస్తు శకము 1873 సెప్టెంబర్ 2న ఇలా రాశారు, అంటే ఉత్తమ ప్రాణాయామం చేస్తుంటే శరీరం సడలిపోయింది. ఈ స్థితిలో వాయువు స్థిరం కావడం వల్ల శరీరంలోని కీళ్ళు కండరాలు పని లేకుండా పోతాయి. దాని తర్వాత మెల్లమెల్లగా దేహ స్పృహ పోతుంది. అందువల్ల మళ్ళీ రాశారు వారు, అంటే ఎక్కువ కాలం క్రియలో మునిగి ఉండటం వల్ల మూత్రం పోసుకోలేదు, కానీ శరీరం ఈ విధంగా డీలా పడిపోవడం వల్ల నిలబడగానే మూత్రం దానంతటది వెలువడుతుంది. అంటే కప్ప మాదిరి స్థితి ఏర్పడిందన్నమాట. ఈ స్థితిలో ఆత్మ సూర్యుడి వైపు ఓంకార రూపాన్ని చూస్తుండగా కింది 2 కాళ్ళతో 3-4 సార్లు లేచి నిలబడటం జరిగింది. అంతేకాకుండా ఈ స్థితిలో కప్ప మాదిరిగా ఈ శరీరం 3-4 సార్లు గంతులు వేసింది. ప్రాణాయామం చేస్తున్నప్పుడు వాయువు స్థిరం కావడం వల్ల అలా జరుగుతుంది. ఇది ప్రేమకు లక్షణం. అంటే ఈ రోజు నడుస్తుండేటప్పుడు కాలు నేల మించి లేవటం మొదలుపెట్టింది. అంటే ఆత్మ సూర్యుని చూసేటప్పుడు కాలు నేల మించి లేపడం మొదలుపెట్టింది. అంటే తెరుచుకున్న కళ్ళకు శూన్య స్వచ్ఛ బ్రహ్మ రూపం కనబడుతుంది. ప్రాణాయామం చేస్తుండగా శరీరం తేలికైపోవడం వల్ల అది శూన్యంలోకి లేచిపోతున్న స్థితి కలిగింది. ఒంట్లో పైవైపు గాలి స్థిరం అయిపోవడం వల్ల భయం కలుగుతుంది. చాలా ఆనందము కలుగుతుంది. 295 పేజీ 9వ అధ్యాయంలో 10వ భాగము నెక్స్ట్ తర్వాత చదువుకున్నాం. ఓం శ్రీ గురుభ్యో నమః. సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు.